హాయ్ అండి. ఇప్పుడు నేను మీకొక చిన్న కథ వినిపిస్తాను. మేడం మిమ్మల్ని బాస్ పిలుస్తున్నారు అంటూ వచ్చాడు ఫ్యూన్. చేస్తున్న పని ఆపి బాస్ రూమ్‌లోకి వెళ్ళింది నందిని. నందినిని చూస్తూనే రా నందు కూర్చో అన్నాడు బాస్ వెంకట్. సార్ నందిని అని పిలవండి. నందు అనేది నా పర్సనల్ పేరు అంది నందిని. నేను నీ పర్సనల్ కావాలనే కదా అడుగుతున్నాను. ఎన్ని రోజులు టైం తీసుకుంటావు అన్నాడు కొంచెం విసుగ్గా. నేను నా ఒపీనియన్ ఆ రోజే చెప్పాను. దానిలో మార్పు లేదు, రాదు కూడా. మీరు ఆఫీస్లో బాస్, ఆ రెస్పెక్ట్ ఉంది, దానిని పోగొట్టుకోకండి అంది. ఏంటే నీ పొగరు? అందంగా ఉన్నావనా? నేను తలుచుకుంటే నీకు ఈ జాబ్ ఉండదు, అది మర్చిపోకు అన్నాడు. నాకు జాబ్ అవసరమే, కానీ నువ్వు చెప్పింది చేస్తేనే జాబ్ ఉంటుంది అంటే నేను జాబ్ వదులుకోవడానికి కూడా సిద్ధమే అంది. బాగా ఆలోచించుకో, రేపు నీ జవాబు కావాలి. ఒక్కరోజే నీకు టైము, నన్ను అంగీకరించాలి, లేదంటే నాకు కనిపించి ఊరించకూడదు అన్నాడు. బయటికి వచ్చేసింది. ఏం మనిషి వీడు, అందరితోనే ఇలాగే ఉంటాడా, నాతోనేనా అనుకుంటూ అందరినీ చూస్తోంది. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. వచ్చి తన సీట్లో కూర్చుంది. పని మీదకి దృష్టి పోవడం లేదు. వీడిని ఇలా వదిలిపోకూడదు, ఏదో ఒకటి చేసి వెళ్ళాలి అనుకుంది. తర్వాత రోజు ఆఫీస్లో అందరూ వర్క్ చేసుకుంటుంటే మళ్ళీ వచ్చాడు ఫ్యూన్. మేడం అంటూ. సార్ పిలుస్తున్నారా? వస్తున్నానని చెప్పు అంది అతనితో. నవ్వుతూ సరే మేడం అన్నాడు. ఆ నవ్వులో నువ్వు లొంగిపోతున్నావా వీడికి అనే అర్థం వినిపించింది నందినికి. బాస్ రూమ్కి వెళ్ళింది. రానందు ఏం ఆలోచించావు అన్నాడు. అదే, మీరు నిన్న ఉద్యోగం కావాలంటే మీ మాట వినాలి అన్నారు కదా. చిన్న డౌట్, ఇక్కడ వర్క్ చేస్తున్న అందరినీ ఇలాగే అడిగారా మీరు అంది. అందరినీ కాదు, నిన్ను సునంద, మీ ఇద్దరినే. తను ఇంకా ఆలోచిస్తోంది అన్నాడు. నీకు పెళ్ళయిందా అంది. ఆ అయ్యింది అంటూ దగ్గరగా వచ్చి ముంగురులు సరచేస్తూ. అయ్యింది, అదంత బాగోదు, చాలా బోర్ దాంతో అన్నాడు వెనక్కి జరుగుతూ. ఈ ఆఫీసు వాళ్ళ డాడీదే అన్నారు అంది. అందుకే ఇంకా దాంతో కాపురం చేస్తున్నాను, లేకపోతే అంటూ ఆగిపోయాడు. ఎదురుగా డోర్ తీసుకుని భార్య, అత్తగారు, మామగారు, తల్లి, తండ్రి అందరూ లోపలికి వచ్చారు. చెప్పు లేకపోతే అన్నాడు మామగారు. తన బాస్ సిగ్గుతో తల ఉంచుకున్నాడు. సునంద బయటకు వచ్చి తన సీట్లో కూర్చుంటూ నా బాసు ప్రేమకి నా ప్రేమ జవాబు అనుకుంది. లోపల ఏం జరిగి ఉంటుందో ఊహించండి. మీ ఇష్టం, ఎలా కావాలంటే అలా ఊహించుకోండి. శుభోదయం.